ఎండోమెట్రియోసిస్ అనేది ఇప్పుడు చాలా కామన్ గా చూడడం జరుగుతుంది. దీని గురించి మెయిన్ గా అవేర్నెస్ అనేది చాలా తక్కువ ఉంది. నేను మీ డాక్టర్ సోనియా రాణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఆబ్స్టిషియన్, మినిమలీ ఇన్వేజివ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్స్ అండ్ ఆల్సో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ అట్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. యూజువల్ గా ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ని మేము డయాగ్నోస్టిక్స్ ద్వారా నిర్ధారణ చేస్తే గానీ అది ఎండోమెట్రియోసిస్ అని చాలా మందికి తెలియదు. సో ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లోపల పొర ఏదైతే ఉంటుందో అది యూజువల్ గా గర్భసంచి లోపలే ఉండాలి. కాకపోతే ఒక్కొక్కసారి అది రిఫ్లెక్స్ అనే పద్ధతి ద్వారా ట్యూబ్స్ లోంచి పెల్విస్ లోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఆ రకంగా అది ట్యూబ్స్ లోని ఓవరీస్ మీద, పేగుల మీద, మూత్రం సంచి మీద, అలాగే మిగతా పొట్టలోని భాగం మీద కూడా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఎక్టోపిక్ ఎండోమెట్రియం అంటారు. అంటే గర్భసంచి లోపల పొర నార్మల్ ప్రదేశంలో కాకుండా మిగతా ప్లేసెస్ లో కూడా స్ప్రెడ్ అవ్వడం ద్వారా నెలసరిలో ఏమైతే చేంజెస్ గర్భసంచి పొరలో అవుతుంటాయో సేమ్ చేంజెస్ ఈ ప్లేసెస్ లో కూడా అవుతుంటాయి. ఆ రకంగా అక్కడ కూడా బ్లడ్ కలెక్షన్ జరుగుతూ ఉంటుంది. అలాగే నెలసరిలో బయటకు వచ్చే పొర ఏదైతే ఉంటుందో దానికి బయటకు వచ్చే దారి ఉంటుంది. కానీ ఈ లోపల పొరలు అయితే ఏవైతే తయారవుతున్నాయో, లోపల ఎక్కడైతే అంతా కలెక్ట్ అవుతుందో అదంతా సిస్ట్ లాగా ఫామ్ అయ్యి యూజువల్ గా ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి అదే ప్లేస్ లో పెరుగుతూ పక్కకి స్ప్రెడ్ అవుతూ ఒక్కొక్కసారి అవి రప్చర్ అయ్యి కూడా చుట్టూ స్పిల్లేజ్ అయ్యి ఇట్లా ఎండోమెట్రియోసిస్ అనే పెథాలజీ ఫామ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని రకరకాలుగా డివిజన్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా దీనికి కారణాలు అయితే తెలియవు. చాలా మందికి జెనెటిక్ గా అనుకుంటారు, లేదా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాని వల్ల కూడా జరగచ్చు. కొంతమందికి గర్భసంచి నార్మల్ గా ఉండకుండా అబ్నార్మల్ గా ఫామ్ అయిన వాళ్ళలో యూజువల్ గా ఎండోమెట్రియోసిస్ చూస్తుంటాం. ముల్లేరియన్ అనామలీస్ అంటారు. ఇందులో యూజువల్ గా ఎండోమెట్రియోసిస్ చూడడం జరుగుతుంది. వీటన్నిటిని మనం ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్ లో కనుక్కోవడం జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో లక్షణాలు ఏంటి? యూజువల్ గా నెలసరి సమయంలో బ్లీడింగ్ కి మించి నొప్పి ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఆ పెయిన్ పొత్తి కడుపులో నొప్పి రావచ్చు, నడుము నొప్పి రావచ్చు. అలాగే ఈ నొప్పి మిగతా కాళ్ళకి, నడుము కింది భాగం కూడా స్ప్రెడ్ అవుతుంటుంది. చాలా రేర్ గా కొంతమంది ఆడవాళ్లలో ఈ నొప్పి మూత్రం వెళ్లే దారికి, అలాగే మలం వెళ్లే దారికి కూడా స్ప్రెడ్ అవ్వడం ద్వారా ఈవెన్ మలమూత్రం చేసేటప్పుడు కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి. సో ఈ పర్టికులర్ ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం వల్ల ఇది వస్తుంది అని కనుక్కోవడానికి కొన్ని టెస్టులు నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఎండోమెట్రియోసిస్తో యూజువల్గా ఇబ్బందులు ఏంటి? కొంతమందికి ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే యూజువల్గా ఓవరీస్లో ఏవైతే నార్మల్గా ఓవరీస్ 2 to 3 సెంటీమీటర్ సైజ్లో ఉంటాయి. కానీ ఈ ఎండోమెట్రియోసిస్ ఫామ్ అయ్యి అక్కడ సిస్ట్లు ఫామ్ అవడం వల్ల యూజువల్గా 6 to 7 సెంటీమీటర్స్ వరకు కూడా ఓవరీస్ ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది. ఓవరీస్ ఫంక్షన్ ఏంటంటే చిన్న చిన్న ఫాలికల్స్ ఉండి అవి గ్రో అయ్యి రిలీజ్ అయ్యి ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఈ ఓవేరియన్ సిస్ట్లు ఉండడం వల్ల, అది కూడా ఎండోమెట్రియోసిస్ ఉండడం వల్ల ఈ ఫాలికల్స్ ప్రాపర్గా గ్రో అవ్వకుండా ఫర్టిలిటీని ఇబ్బందులు వస్తుంటాయి. సో మనం ఈ ఓవరియన్ సిస్ట్లు యూజువల్గా తొలగించే క్రమంలో నార్మల్గా ఉన్న ఓవరీ కూడా తీసేయడం జరుగుతుంది. దీనివల్ల ఫర్టిలిటీ ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇలా నివారించడానికి కోసం ముందుగా మనం ఓవరీస్ లో ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టోర్ చేసుకోవచ్చు, ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇది ఫర్టిలిటీ ఆస్పెక్ట్స్. ఇంకొకటి నెలసరిలో నొప్పి. ఇది చాలా మందికి మెయిన్ కన్సర్న్. చాలా వరకు నెలసరి నొప్పుల్ని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము. మందులతో వాడడం, హీట్ బ్యాగ్స్ వాడడంతో చాలా వరకు అశ్రద్ధ చేస్తాం. గైనకాలజిస్ట్ మా లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ప్రాబ్లం చాలా సివియర్ గా ముదిరిపోయి ఉంటుంది. సో ప్రతి నెలసరి నొప్పిని మనం అశ్రద్ధ చేయకూడదు. మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉందా, లేదా ఫైబ్రాయిడ్స్, అడినోమైసిస్, రకరకాల స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మేము కొన్ని టెస్ట్ల ద్వారా నిర్ధారించడం జరుగుతుంది. సో వీటన్నిటికీ రకరకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ కి ట్రీట్మెంట్ వచ్చేసి లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీస్ యూజువల్ గా చేయడం జరుగుతుంది. ఇందులో ఎంత చిన్న ఎండోమెట్రియోసిస్ ఉన్నా ఎక్కడున్నా పూర్తిగా కంప్లీట్ గా తీయడం జరుగుతుంటుంది. సో లాప్రోస్కోపీ ఆర్ రోబోటిక్ సర్జరీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ దీనికి. అండ్ ఇది ఒకసారి వచ్చాక, ఒకసారి మేము సర్జరీ ద్వారా తీసాక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అలాగా 40, 45, 50 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓవరీస్ ఎంతవరకు ఫంక్షనల్గా ఉంటాయో అన్ని సంవత్సరాల వరకు కూడా ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లం కంటిన్యూస్గా ఉండడం జరుగుతుంది. సో పేషెంట్కి పెయిన్ లేదా బ్లీడింగ్ ఇష్యూస్ లేదా మూత్రం మలంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేదా ఫర్టిలిటీ లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే ఎండోమెట్రియోసిస్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మిగతా విషయాల్లోని మనం ఎండోమెట్రియోసిస్కి ఓన్లీ హార్మోన్ పిల్స్ ద్వారా ట్రీట్ చేస్తే సరిపోతుంది. విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడేవాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా సర్జికల్ ఆప్షన్సే ఉంటాయి. మెడికల్ ఆప్షన్స్ ఉన్నా కానీ, ట్రీట్మెంట్ ఉన్నా కానీ అది కొంతవరకు కొన్ని నెలల వరకు మాత్రమే పనిచేస్తుంది. ఎండోమెట్రియోసిస్ గురించి అవగాహన చాలా అవసరం. చాలామంది నెలసరి నొప్పిని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలాగే నెలసరి నొప్పిని చాలా తక్కువగా చూస్తుంటారు. అలా కాకుండా
ఆ నెలసరి నొప్పి, దాంతో వచ్చే సైకలాజికల్ ఇంపాక్ట్, విమెన్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంటుంది. ఇటువంటి థింగ్స్ని ఇప్పుడు ఈ కాలంలో అశ్రద్ధ చేయడానికి లేదు. ఎండోమెట్రియోసిస్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.